ఓం గురుభ్యం నమః. మేషరాశి వారికి ఈరోజు మీ రాశిచక్రం ఒక రహస్యాన్ని దాచుకుంది. అది మీకో శుభాన్ని లేదా ఒక పరీక్షను ఇవ్వబోతోంది. మీరు దానిని ఎలా స్వీకరిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అవకాశం మీ ముందే ఉంటుంది. కానీ మీరు గుర్తిస్తారా? లేక మిస్ చేసుకుంటారా? ఇప్పుడు మనం ఆగస్టు 26న మీ జీవితంలో ఏం జరగబోతుందో విందాం. ఉద్యోగంలో ఈరోజు కొంత ఒత్తిడి తప్పదు. పై అధికారుల నుండి ఒక కొత్త బాధ్యత వస్తుంది. మొదట అది భారంగా అనిపిస్తుంది. కానీ అదే భవిష్యత్తులో మీకు ఒక గుర్తింపు అవుతుంది. సహోద్యోగులలో కొందరు సహాయం చేస్తారు. మరికొందరు అడ్డంకులు కలిగిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేవారు భాగస్వాములతో సహకారం పొందుతారు. కానీ కొత్త పెట్టుబడులు ఈరోజు పెట్టకూడదు. నిదానంగా ఆలోచించి మాత్రమే ముందుకు సాగాలి. డబ్బు విషయాల్లో ఈరోజు అనుకోని ఖర్చులు తప్పవు. మీ ప్లాన్లు మారిపోతాయి. కానీ ఆ ఖర్చే భవిష్యత్తులో ఒక లాభానికి మారుతుంది. అప్పుల ఒత్తిడి కొంత తగ్గుతుంది. కొత్త ఆదాయం కోసం చేసిన ప్రయత్నం ఈరోజు ఫలితం చూపించకపోయినా రాబోయే రోజుల్లో మీకు ఉపయోగపడుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. పెద్దలతో మాట్లాడేటప్పుడు సహనం అవసరం. జీవిత భాగస్వామి నుండి మీకు మానసిక బలం లభిస్తుంది. స్నేహితుల సహాయం వల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. ఈరోజు మీరెంత ఓపికగా ఉంటే అంత శాంతి మీ ఇంట్లో నిలుస్తుంది. ప్రేమలో ఈరోజు ఒక మార్పు రాబోతుంది. జంటల మధ్య అపార్థాలు తగ్గుతాయి. కొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మొదలవుతుంది. ఇంకా ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక బంధానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే ఒత్తిడి, అలసట, తలనొప్పి మిమ్మల్ని వేధించవచ్చు. సరైన నిద్ర పట్టకపోతే సమస్యలు పెరుగుతాయి. ఉదయం లేత వ్యాయామం, గాఢమైన శ్వాస వ్యాయామం మీకు చాలా బలం ఇస్తాయి. మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. అది మీకు శక్తి పెంచుతుంది. ఈరోజు ఒక పరిహారం చేయడం అత్యవసరం. ఉదయం లేవగానే సూర్యుని దర్శనం చేసి 3 సార్లు గాయత్రి మంత్రం జపించండి. తర్వాత హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్ళి ఒక ఎరుపు పుష్పము సమర్పించండి. ఇది మీ రోజును శుభప్రదంగా మార్చడమే కాకుండా ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఈరోజు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. ముఖ్యమైన పనులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభిస్తే విజయం తప్పకుండా వస్తుంది. మేషరాశి వారు ఈరోజు ఎదురయ్యే చిన్న అడ్డంకులు పెద్ద విజయాల బాటలో నడిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీ ప్రతిభను చూపిస్తాయి. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా ఓ భవిష్యత్తులో లాభాలకు మారతాయి. కుటుంబంలో ఓపిక పాటిస్తే సంతోషం తిరిగి వస్తుంది. ప్రేమలో కొత్త అవకాశాలు, ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. పరిహారం తప్పక చేయండి. అప్పుడు ఈరోజు మీ జీవితంలో అదృష్ట దినంగా నిలుస్తుంది. ఈరోజు మీకు ఎదురైన ప్రతి సంఘటన చిన్న అడ్డంకిగా కనిపించినా అది ఒక శుభఫలానికి దారి తీస్తుందని గుర్తుంచుకోండి. ఉద్యోగంలో వచ్చిన బాధ్యత మీకు గౌరవాన్ని తెస్తుంది. వ్యాపారంలో వచ్చిన జాగ్రత్త సూచనలు భవిష్యత్తులో పెద్ద నష్టాలను నివారిస్తాయి. కుటుంబంలో సహనం పాటిస్తే శాంతి నిలుస్తుంది. ప్రేమలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే పరిహారం హనుమాన్ స్వామిని ఆరాధించడం, సూర్యుని దర్శనం చేయడం మీకు దివ్యశక్తిని ఇస్తుంది. అందువల్ల మేషరాశి వారు ఈరోజు మీ జీవితంలో ఓ సాధారణమైన రోజు కాదు, అదృష్టం పరీక్షిస్తున్న రోజు. సహనం, విశ్వాసం, ప్రార్థన ఇవి మీకు విజయాన్ని ఖాయం చేస్తాయి. మేషరాశి వారు ఈరోజు ఫలితాలు మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రేపటి రాశి ఫలాలు మీ అదృష్టాన్ని మార్చగలవు. మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్.